ట్రైనింగ్ సైకిల్. అసలు ఈ సైకిల్ని ఎందుకు యూజ్ చేస్తాం? ఒక ట్రైనర్గా తన ప్రస్థానం మొదలు పెట్టాలి అన్నప్పుడు ఈ ట్రైనింగ్ సైకిల్ని ఉపయోగిస్తే 1 డే కానీ 2 డేస్ కానీ అద్భుతమైన ట్రైనింగ్ 100% ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ట్రైనింగ్ సైకిల్ని మనం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తామన్నమాట, నేర్పించే ప్రయత్నం చేస్తాము. ముందుగా మీరందరు ట్రైనింగ్ సైకిల్ని బట్టి పట్టేయండి. ఫస్ట్ నీడ్స్ అసెస్మెంట్, అంటే అవతల సంస్థ యొక్క అవసరాలు ఏమిటి, ఇవి తెలుసుకుంటేనే కదా మనం వాళ్ళకి ట్రైనింగ్ ఏం చేయాలి, ఎలా ఇవ్వాలి అనేది మనకు కూడా ఒక అవగాహన వచ్చేది. నీడ్స్ అసెస్మెంట్ అంటే దాంట్లో ఏమేమి అవసరాలు ఉంటాయి, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ ఏంటి, వాళ్ళ చదువుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఉద్యోగస్తుల, వ్యాపారస్తుల, ఫ్యామిలీ మెంబర్సా, వాళ్ళకి ఏం అవసరం ఉంది, వాళ్ళలో ఏ మార్పు తీసుకురావాల్సిన ఒక అవసరం ఉంది. ఇది తెలిస్తేనే కదా మనం ఒక ట్రైనర్గా వాళ్ళకి ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసుకొని వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్, దీనినే లెర్నింగ్ ఆబ్జెక్టివ్ అని కూడా అంటారు. ఇది ఎందుకు అని అంటే మనం ఏంటి, మన కేపబిలిటీస్ ఏంటి, మన ట్రైనింగ్లో మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము అనే విషయము అవతల సంస్థ వాళ్ళకి తెలియజేసేది. ఐఓ రాసి ఇవ్వడం అని అంటాం. అంటే నేను మీ సంస్థకి ట్రైనింగ్ ఇస్తే మీ సంస్థలోని వ్యక్తులందరూ 100 మందిలో కనీసం ఇంతమందినైనా నేను నా టెక్నిక్స్ని ఉపయోగించేటట్టుగా చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్కి వస్తే అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్. చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. వాళ్ళ మనస్తత్వం బ్లాంక్గా ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్పినా చాలా కొత్తగా అనిపిస్తుంది, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. వేరాస్ అడల్ట్స్కి చెప్పేటప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ఆల్రెడీ జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానంతోనే దీన్ని కంపేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి చెప్పాలనంటే కొన్ని ప్రిన్సిపల్స్ వాళ్ళ జ్ఞానానికి తగ్గట్టుగా, వాళ్ళ ఆలోచన విధానానికి, వాళ్ళ వయసుకి, వాళ్ళకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్కి మ్యాచ్ అయ్యే విధంగా వాళ్ళని మౌల్డ్ చేసుకొని ఎలా చెప్పాలి అనే ప్రిన్సిపల్స్ ఉంటాయి. కాబట్టి అడల్ట్స్కి ఎలా చెప్పాలి అనే వివరణ ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది అడల్ట్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్లో. ట్రైనింగ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్, 4th పార్ట్. ప్రతి ట్రైనింగ్ లైవ్లో ఉంచాలంటే బోర్ కొట్టనీయకుండా 2 రోజులు కానీ 3 రోజులు కానీ 1 రోజు కానీ వర్క్షాప్స్ లాగా చేయాల్సిన విషయం వస్తే కనుక ఎక్కడ కూడా వాళ్ళు అలసిపోకుండా, వాళ్ళకి అస్సలు బోర్ కొట్టనీయకుండా అప్పుడే అయిపోయిందా ట్రైనింగ్ అనిపించే విధంగా ఆ ట్రైనింగ్ని రన్ చేయడానికి ఉపయోగపడేవే ఈ ట్రైనింగ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్. నెక్స్ట్ ఆడియో విజువల్ ఎయిడ్స్. ఆడియో విజువల్ ఎయిడ్స్లో భాగంగా ఒక ట్రైనింగ్కి కావలసిన ఆడియో వీడియోకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏమవసరం ఉంటాయి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, వాటిని మనం ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలి, సో ఏ ఏరియాలో ఎటువంటి ఎక్విప్మెంట్స్ దొరికే అవకాశం ఉంటాయి, ప్రీవియస్గా ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉండేవి, ఇప్పుడు అప్డేటెడ్ ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, వీటన్నిటినీ తెలుసుకుని
వాటిని ఎలా ఉపయోగిస్తూ ఆ ట్రైనింగ్ని సక్సెస్ చేయించుకోవాలి అనే కాన్సెప్ట్ ఆడియో విజువల్ ఎయిడ్స్లో డిస్కస్ చేయించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డిజైనింగ్ అండ్ డెవలపింగ్. చాలామంది డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ అంటారు. డెవలప్మెంట్ అంటే ఫుల్ స్టాప్ పడిపోయింది, ఫుల్ స్టాప్ అక్కడ. డెవలపింగ్ అంటే అది ఓపెన్గా ఉన్నట్టు, అది కంటిన్యూస్ ప్రాసెస్ అని అర్థం. దాన్ని ఎప్పుడూ డెవలప్ చేస్తూనే ఉంటాం, అవసరానికి తగ్గట్టుగా, అక్కడ ఆబ్జెక్టివ్కి తగ్గట్టుగా. డిజైనింగ్ అండ్ డెవలపింగ్, మనం కాన్సెప్ట్ నీడ్ అనాలిసిస్ జరిగింది, దానికి అనుగుణంగా మనం కాన్సెప్ట్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, వాళ్ళ సంస్థలో ఉన్న వాళ్ళ పర్సన్స్కి మనం ఎలా డిజైన్ చేసుకోవాలి, ఆ డిజైనింగ్లో ఉండే స్టెప్స్ ఏంటి, డిజైనింగ్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది, ఏ డిజైనింగ్లో దేనికి ఎంత టైంని కేటాయించాలి అనేది కంప్లీట్గా ఒక బ్లూ ప్రింట్ లాగా మనం తయారు చేసుకుంటాం. ఎగ్జాంపుల్ మాట్లాడితే, ఒక ఇల్లు కట్టుకోవాలి అని అంటే ఒక ఆర్కిటెక్చర్ దగ్గరికి వెళ్ళి మనం ఎలాగైతే డిజైనింగ్ చేయించుకుంటామో ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క అవసరం గురించి, అలాగే ట్రైనింగ్కి కావాల్సిన ప్రతి విషయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ డిజైనింగ్ అండ్ డెవలపింగ్ పార్ట్లో మనం డిజైన్ చేయించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రజెంటేషన్. ఇక్కడ కూడా రెండు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రజెంటేషన్ స్కిల్స్ అంటూ ఉంటారు అండ్ ప్రజెంటేషన్ అంటారు. ట్రైనింగ్ సైకిల్లో ప్రజెంటేషన్ మాత్రమే ఉంటుంది. ప్రజెంటేషన్ స్కిల్స్ ఒక పర్సన్ యొక్క ఇండివిజువల్ స్కిల్ అవుతుంది. వేరాజ్ ప్రజెంటేషన్ అంటే ఒక మల్టిపుల్ పర్సన్స్కి మనం ప్రజెంటేషన్ ఇస్తున్నాము అని అర్థం అన్నమాట. సో ఒక ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, మనం ఇచ్చే ప్రజెంటేషన్ వల్ల వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఒక ఆశ్చర్యానికి గురవ్వాలి, ఒక ఎంకరేజింగ్గా ఫీల్ అవ్వాలి, ఒక ఎంథూజియాస్టిక్గా ఉండాలి. అలాంటి ప్రజెంటేషన్ ఇస్తేనే కదా మనకి కూడా బ్రాండ్ క్రియేట్ అవుతుంది, మన వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ మనకి ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. మన ప్రజెంటేషన్ సరిగా లేకపోతే మళ్ళీ ఇంకోసారి ఏ సంస్థల వాళ్ళు మనని పిలవరు. అందుకని ఒక ప్రజెంటేషన్ అద్భుతంగా ఉండాలి, చూడ ముచ్చటగా ఉండాలి, వినసొంపుగా ఉండాలి. కాబట్టి ఈ ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, ట్రైనింగ్ మొత్తాన్ని కూడా మనం ప్రజెంట్ ఎలా చేయాలి అనే విషయాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎవాల్యుయేషన్. ఎవాల్యుయేషన్ మనని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఒక ట్రైనర్గా నేను ఎంత సక్సెస్ అయ్యానో, ఎంతమందిని నేను సాటిస్ఫై చేశానో, నాలో ఉన్న లోటుపాట్లు ఏంటి, నాలో ఉన్న మంచి విషయాలు ఏంటి, ఎక్కడ నేను అప్డేట్ అవ్వాలి అనే వివరణ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటూ, పార్టిసిపెంట్స్ కూడా ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఎంతమంది నేర్చుకున్నారు, ఎంతమంది ఇంకా డల్గా ఉన్నారు, ఎంతమందిని మనం ఇంకా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళలో వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా బోత్ వేలో మనం ఎవాల్యుయేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ పార్టిసిపెంట్ని కూడా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఈ టోటల్ ఎంటైర్ ట్రైనింగ్ సైకిల్ని కనుక రైట్ వేలో ఇంప్లిమెంట్ చేస్తే ఎంత పెద్ద సంస్థతోనైనా సరే మనం అద్భుతంగా ట్రైనింగ్ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ వాళ్ళ రిజల్ట్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రైనింగ్